పెండింగు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మన కృషి వివరిద్దాం. పరిషత్తు ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపైన చర్చిద్దాం. మంత్రులతో సీఎం భేటీలో నిర్ణయం. 29 నుంచే అసెంబ్లీ సమావేశం. పంచాయతీ ఫలితాలపై మంత్రులకు రేవంత్ అభినందన. పరిషత్తులోనూ ఇవే ఫలితాలు సాధించాలని సూచన. సో నిన్న ఓవరాల్గా ఈ నిర్ణయానికి వచ్చారు. ఆదివారం రోజు మాజీ సీఎం కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ప్రభుత్వంలోని మంత్రులు నిన్న దాదాపుగా 6-8 మంది మంత్రుల్లో మళ్ళీ మిగిలిన నాయకులు అందరూ కేసీఆర్ మాట్లాడిన దాని మీద అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. అది మాట్లాడడం కాకుండా ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగి ఫస్ట్ 2వ తారీఖు నుంచి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు అనుకున్నారు. మరి ఏమైందో ఏమో, ఇక అంత ఓపిక కూడా లేదు. ఈలోపు ఏం జరుగుతుందని అనుకున్నారేమో. 29 నుంచే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తున్నది. సో 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడితే ఏ అసెంబ్లీ సమావేశాలు పెట్టినా ఒక ఎజెండా ఉంటుంది. శీతాకాల సమావేశాలకు జనరల్గా ఉండే ఎజెండా ఏంది అని అంటే రైతులను ఆదుకోవడము, అక్కడ ఉన్న అప్పుడు ఆ శీతాకాల సమావేశాలకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి జనాల్లో, ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడము, ఇట్లాంటి అంశాల మీద. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి రెండు ఎజెండాలు కనబడుతున్నాయి నాకైతే. ఒకటి, గత ముఖ్యమంత్రి మాట్లాడిన నీళ్ళ మీద, పాలమూరు రంగారెడ్డి మీద గట్టిగా తిప్పుకొట్టాలి. లేకపోతే ఆయన చాలా ప్రభావవంతంగా మాట్లాడాడు. ఇది జనాలకు పోతే మళ్ళీ మనకెక్కడ రివర్స్ అవుతుందో, మనని ఎంత అసమర్థులు అనుకుంటారో, ఏదైనా సరే ఆయన ఒక్కరు మాట్లాడితే మనం 10 మంది మాట్లాడినాం అనుకో, ఒక దాని నుంచి 10 పేర్కొంటూ పోతే మనం మాట్లాడిందే జనాల్లోకి వెళ్తుంది అన్న ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. దీంతోపాటు అసెంబ్లీలో కూడా మనం మాట్లాడితే ఆయనకు మైకి 1 గంట సేపు ఇచ్చి మనం 10 గంటలు మైక్లో మాట్లాడవచ్చు. సో ఒక్క రకమైంది కాకుండా 10 రకాలది మైక్లో మాట్లాడవచ్చు. కాబట్టి దీని మీదనే మాట్లాడాలి. కేసీఆర్ చెప్పే నిజాలు అవి అంత అబద్ధాలు అని చూపెట్టాలి. అసలు నిజం మనం అనుకున్నదే జనాల్లోకి వెళ్ళాలి. ఇది మొత్తానికి స్ట్రాటజీగా పాయింట్ 1 అనుకున్నారు, ఎజెండా పాయింట్ 1. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక బీసీల రిజర్వేషన్లు. ఇప్పుడు 42% రిజర్వేషన్లకు మళ్ళా సమయం వచ్చింది. మొన్నటి వరకు అంటే పార్టీ గుర్తుల మీద జరగలేదు పంచాయతీ ఎన్నికలు. నిజంగా కూడా సర్పంచులు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని పట్టించుకోలేదు. వాళ్ళ స్థానిక సమస్యల మీద దృష్టి, స్థానిక పోరుగానే, అభ్యర్థుల మధ్య పోరుగానే నిలిచింది తప్ప ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశంగా చాలా వరకు సర్పంచులు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. ఇక ఇంతకుముందు లెక్క ఉండదు. ఖచ్చితంగా పార్టీల మధ్యనే ఇది పోరాటం ఉంటుంది. ఈ పార్టీల మధ్య పోరాటం ఉన్నప్పుడు పార్టీలు వాళ్ళ ఎజెండాల గురించే మాట్లాడతాయి. అభ్యర్థుల ఎజెండా తక్కువ ఉంటుంది. ఎంపీటీసీ పరిధి, జెడ్పీటీసీ పరిధి ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్థానిక సమస్యల కంటే, అభ్యర్థుల కంటే కూడా పార్టీల యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఈ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పార్టీలు ఇచ్చిన హామీలు, పార్టీల యొక్క వైఫల్యాలు, పార్టీలు చేస్తున్న రాజకీయం గురించే ఈ క్యాంపెయిన్ ఎక్కువగా దృష్టి ఉంటుంది. సో మరి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలో మళ్ళీ 42% రిజర్వేషన్ గ్యారెంటీగా తెర మీదకి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు దీని గురించి ప్రశ్నిస్తాయి. సో దీని గురించి ప్రశ్నించే ముందు, వాళ్ళకు సమాధానం చెప్పే ముందు మనం వెంటనే అసెంబ్లీలో మళ్ళొక్కసారి దీని గురించి మన చిత్తశుద్ధిని ప్రకటించుకుందాము. మనం అసెంబ్లీలో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు విందాం, ఆ తర్వాత ఒక ప్రయత్నం చేద్దామని చెప్దాం. సో దీని వెనుక ఒక ఆలోచన ఏంది, వీలైతే దీన్ని వాయిదా వేయాలి. ప్రతిపక్షాలు కనుక ఏమి మాట్లాడకపోతే ఎన్నికలు పెట్టాలి, వాళ్ళ వైఫల్యమని వాళ్ళ మీద నెట్టాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెట్టాలన్నా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ పరిషత్ ఎన్నికలు పెట్టాలా అన్న సందిగ్ధంలో ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశంలో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అది కూడా ఏంది, ఈ బీసీ రిజర్వేషన్ల మీద, ఆ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చి ఆ తర్వాత ఏది మాకు అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకోవాలి. సో ఈ 2 ఎజెండాలను ఈరోజు ప్రభుత్వం పెట్టుకున్నట్టు మనకి చూస్తే అవపడుతుంది. మరి వాళ్ళు ఇంకా లోపల ఎన్నెన్ని రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇంకా రేపు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇది. ఇంకా పంచాయతీ ఫలితాలపైన మంత్రులకు రేవంత్ అభినందన.
అనేక చోట్ల మంత్రుల యొక్క సొంత గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించలేదు అనేది మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రేవంత్ తలంటాడు. మీరు కనీసం జనాల్లో కూడా వెళ్ళకపోతే ఎట్లా? నిన్ననే మనం మాట్లాడుకున్నాం. జనాల్లోకి వెళ్ళకపోతే ఎట్లా? ఈయన్నే కూర్చొని ఎన్నికలు చేద్దామంటే అయితాయా? ఫలితాలు గిట్లనే ఉంటాయి. ఇంకా మనకు మెరుగైన ఫలితాలు వచ్చేది ఉండే. మీరు సరిగ్గా కనుక క్యాంపెయిన్ చేసి ఉంటే, మీరు ఆడ కుర్చేసుకొని కూర్చొని ఉంటే అని మాట్లాడిండు. దానికి వాళ్ళు కూడా ఏదో కౌంటర్ ఇచ్చినట్టు తెలిసింది. ఏంది అసలు పోయేటట్టే పరిస్థితి లేదు, రూపాయి కూడా జేబులో లేవు, వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, మనం అలాంటి పరిస్థితిలో లేము. సో ఇలాంటిది అంతా లోపల జరిగింది. బయటకు వచ్చిన వార్త ఏంది అంటే రేవంత్ వాళ్ళకు అభినందనలు తెలిపారు. ఎందుకు అభినందనలు తెలిపాలి? ఒక సొంత మంత్రి, సొంత ఎమ్మెల్యే, సొంత ఎంపీల గ్రామాల్లో కూడా, ఆయన పరిధిలోని ఏరియాల్లో కూడా, ఆయనకు పట్టున్న ప్రాంతాల్లో కూడా, పల్లెల్లో కూడా ఓడిపోతే ముఖ్యమంత్రి వాళ్లకు ఎక్కడన్నా ఏంది అభినందనలు తెలుపుతారా? సో పరిషత్తులోనూ ఇవే ఫలితాలు సాధించాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఏంది, మేము బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర పోషించామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. బీజేపీ మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము గతం కంటే, సో గ్రామంలో కూడా కమలం వికసిస్తోంది, కమలం పట్టు సాధిస్తోంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నారు? సో ఈ వికాసం ఇంకా పెరగాలే కమలంది, బీఆర్ఎస్ ఇంకా ఇదే ప్రతిపక్ష పాత్రను ఇంకా ఇంతే బలంగా వాళ్ళ స్థానాలు సంపాదించుకోవాలి అని కోరుకుంటున్నా. వాస్తవానికి గతంలో ఏం జరిగింది? మొత్తం జెడ్పీ బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. 80% ఎంపీటీసీలు బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. మరి ఈసారి అట్లాంటిది చెప్పాల్సింది పోయి మనం ఇంతకంటే ఎక్కువ ఫలితాలు, సో ఇవి నామినల్, ఇంకా అవి ఉన్నాయా లేవా అన్నట్టు మన యొక్క పోరాటం ఉండాలి, మన యొక్క ఫలితాలు ఉండాలి. మనం అన్ని స్థాయిలో అంత పెద్ద సంఖ్యలో ఏంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు సంపాదించాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కాదు, ఎంపీపీలు, జెడ్పీలు కూడా మనమే పూర్తిగా సాధించుకోవాలి అనాల్సింది జనరల్గా అధికార పక్షంలో జరగాల్సింది. అధికార పక్షం చేయాల్సిన పని, చేసే పని కూడా ఇదే ఉంటుంది. మరి నిన్న ఏం జరిగిందో పరిషత్తులోనూ ఇవే ఫలితాలు అంటే, సో ఏదో మనం వాళ్ళ అందరికంటే మెజారిటీ ఫలితాలు సాధిస్తే చాలు, మనం ఏకపక్షంగా వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న పద్ధతిలో ఉన్నట్టు కనిపిస్తున్నది. సో ఆంధ్రోలకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ఏ. నీళ్లు అమ్ముకున్నారు, కాంట్రాక్టులు కట్టబెట్టారు. హరీష్ రావు గోబెల్స్ రావు అయిపోయినాడు, మీడియాతో మంత్రి ఉత్తమ్. సో ఇంకా నిన్న మంత్రులందరూ జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకరు, వాకిటి శ్రీహరి ఇట్లా వరుసగా వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కేసీఆర్ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి ఏమో ఇంకా చిట్చాట్ మొదలుపెట్టారు, మంత్రులతోటి సమావేశం పెట్టుకున్నారు. ఒక్కసారి ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడితే దాని ప్రభావం ఎట్లా ఉన్నదనేది ఈరోజు అవపడుతున్నది. సో కేసీఆర్ ఎందుకు రావట్లేదు, కేసీఆర్ ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్లో పడినాడు, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఇట్లా పిలిచి మీ పిలుపులు ఒక్కరోజు ఆయన 2 ఏళ్లలో ఒకరోజు వచ్చి ఇంకా నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అని అంటే అధికార పక్షము ఇట్లా మొత్తము అందరూ ఏకమై ఇంకా దాడికి సిద్ధమయ్యారు. నువ్వు చెప్పేదంతా అబద్ధము, అరే అంత పెద్ద నిజంగా ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికంటే మీరు మాట్లాడిన దానికే ఎక్కువ జనాల్లోకి రీచ్ అవుతుంది. నిజంగానే కేసీఆర్ మాట్లాడితే గింతగానే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, గింత ఎందుకు లొల్లి జరుగుతుంది? ఉంటే ఉందన్నారు, లేకపోతే లేదన్నారు, ఒకరు సమాధానం చెప్తే అయిపోతుందిగా. ఈ మూకుమ్మడి దాడేంది? మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఓ ఆయనే చేసిండు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న ఆలోచన జనాలకు వచ్చేటట్టు చేస్తుంది ఎవరై అంటే ఇప్పుడు కాంగ్రెస్. నిజంగానే కేసీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నట్టుంది, అందరూ భుజాలు తడుముకుంటున్నారు. వాస్తవమా లేదా తర్వాత మీరు భుజాలు ఎందుకు ఇంత తడుముకుంటారంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏది నిన్న మీరు చెప్పిన మాట డిపిఆర్ వెనక్కి బీఆర్ఎస్ కాలంలోనే వచ్చింది అని చెప్పారు. కానీ ఆయన వచ్చిన తర్వాత డిపిఆర్ వెనక్కి వస్తే కూడా మీరు భూమిని ఆకాశాన్ని ఏకం చేయకుండా ఇట్లా సచ్చిన పాము ఊరుకున్నట్టు ఊరుకుంటారా అని నిన్న ఆయన మాటలకు మీరు అందరు ఈరోజు సచ్చిన పాము లేచినట్టు
వెంటనే గిలగిల బుసలు కొడుతున్నట్టు మీరు ఈ బుసలు కొట్టడం చూస్తుంటే నిజంగా ఆయన చెప్పింది 100% నిజము అన్న అభిప్రాయాన్ని స్పష్టంగా కలగజేస్తున్నారు. సో డిపిఆర్ బీఆర్ఎస్ హయాంలో వచ్చుంటే బీఆర్ఎస్ హయాంలో వచ్చిందని ఓ కాగితాలు తీయాలి, ఇగో ఈ టైంలో ఇది వచ్చింది, ఈ టైంలో మేము కరస్పాండెన్స్ చేసినాము, ఇప్పుడు మనం ఈ సాక్షి పేపర్లో వాళ్ళు ఇస్తున్నారు మొత్తం ఏ అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఆ డేట్లు, సిగ్నేచర్లు, ఆ కంటెంటు, దాని రిఫరెన్సులు మనం కూడా అట్లా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేము? డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ బీఆర్ఎస్ కాలంలోనే వెనక్కి వచ్చిందని నిన్న ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చెప్పారు. మరి ఏది ఇంతవరకు మీరు సర్క్యులేట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవి ఇక్కడ అవపడాలి కదా. మీ వెంటనే ఇగో ఇది డిపిఆర్ డేటెడ్ సో అండ్ సో డేటెడ్, మాకు ఎన్డిఎస్ఏ లేదా సిడబ్ల్యూసి వెంటనే వెనక్కి పంపాయి, లేదా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాకు వెనక్కి పంపారు అని డేట్లు చూపెట్టవచ్చు కదా. వాళ్ళ కాలంలో పంపితే ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నట్టే జనాలకు మంచిగా నీళ్ళేందో నిజమేందో వాళ్ళకి అర్థమైపోతుంది కదా. అది లేదు. మనము ఒక అబద్ధాన్ని ఆయన ఒక మాట మాట్లాడంగానే మనం మీ కాలంలో వచ్చిందని 10 మంది మాట్లాడితే జనాలందరూ నిజమే ఆయన కాలంలోనే వచ్చింది అని అనుకుంటారు అని వీళ్ళు అనుకుంటున్నారు నాకు తెలిసి. కానీ జనం ఏంది, జనము ఆయన ఎందుకు వచ్చి ఈ ఒక్క దాని మీదనే మాట్లాడాడు ఇన్ని అంశాలు లేకుండా అంటే ఎంతో కొంత ఆడ ఏదో జరిగింది, ఆ జరిగిన దాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తుంటే వీళ్ళు ఉలిక్కి పడుతున్నారు. ఇట్లాంటి ఈ వైఖరి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళింది. మరి ఇక అసెంబ్లీలో ఏం జరుగుతుంది చూద్దాం.